హాయ్ అండి. యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతున్న కోకోనట్ బాల్స్, కోకోనట్ క్యాండీ, ఇంకా వేరే వేరే ప్లేస్లో అయితే చాలా పేర్లు అయితే ఉన్నాయి. ఈరోజైతే మనం ఆ రెసిపీ అయితే ట్రై చేద్దాం. నాతో పాటు మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని తురిమి అయితే పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక బౌలు కొబ్బరి తురుము తీసుకున్నామంటే హాఫ్ బౌలు పాలని పచ్చి పాలని చిక్కటి పాలని తీసుకోవాలి. ఈ పాలలోకి ఒక స్పూన్ అయితే షుగర్ తీసుకోవాలి. ఈ పాలల్లో వేసిన షుగర్ అయితే బాగా కరిగిపోవాలి. పాలు అయితే మరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 2-3 ఇలాచీలని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పాలల్లో వేసేసుకోవాలి. స్వీట్ అంటేనే ఇలాచీ ఫ్లేవర్ అయితే ఉండాలి. సో 2-3 ఇలాచీలు దంచి వేసుకోండి. ఈ ఇలాచీలు వేసాకైతే ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. సో పాలు అయితే కొద్దిగా మరిగాయి. ఇంకొక 1 మినిట్ మరిగించిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. పాలల్లో ఉన్న షుగర్ కూడా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని పాలల్లోకి వేసేసుకోవాలి. ఇలా పాలలో కొబ్బరి వేసిన తర్వాత ఈ కొబ్బరిని అయితే పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అనేది పాలల్లో బాగా ఉడికి దగ్గరగా రావాలి. ఇలా కొబ్బరిని పాలల్లో ఉడికించడం వల్ల స్వీట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. కొబ్బరి మిశ్రమం అనేది పాలల్లో అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి కొబ్బరి మిశ్రమాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇలా ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా కొబ్బరి అన్నీ ఉండలుగా చుట్టడం అయితే అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ కొబ్బరి ఉండలు అనేవి గట్టిగా అవుతాయి. 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి ఉండలను అయితే బయటికి తీసేసా. నెక్స్ట్ అయితే ఇలా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి షుగర్ తీసుకోవాలి. ఇందులో అయితే ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి, క్యాండీ లాగా అవ్వాలి. సో వాటర్ అయితే పోయకండి. ఇలా కొబ్బరి ఉండలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇవి క్రాక్ రాకుండా స్మూత్గా అయితే ఉంటాయి, గట్టిగా అవుతాయి. షుగర్ అనేది ఇది కొద్దిగా మెల్ట్ అయితే అవుతుంది. షుగర్ అనేది చక్కగా కరిగి క్యాండీ లాగా అవుతుంది. షుగర్ అనేది మొత్తం కరిగి ఇలా క్యాండీ లాగా అవుతుంది. ఈ టైంలో గ్యాస్ అయితే ఆఫ్ చేయండి, లేదంటే మాడిపోతుంది, వేరే టేస్ట్ అయితే వస్తుంది. సో గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాము. గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఈ షుగర్ మిశ్రమాన్ని కింద అయితే దింపేసాము. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి ఉండలను ఒక్కొక్కటిగా ఇందులో అయితే డిప్ చేసేయాలి.
ఇలా డిప్ చేసి వేరొక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఈ షుగర్ సిరప్లో ముంచి తీసేయాలి. ఇలా షుగర్లో డిప్ చేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నా, చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఎంత బాగున్నాయో. ట్రెండింగ్ వీడియో అని ట్రై చేశాను. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. పిల్లలకి స్నాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలకైతే వెరైటీ స్నాక్స్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.